ఇటీవల పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బీజేపీ నాయకులు అవమానిస్తే నోరు విప్పని ఎమ్మెల్సీ కవిత గారు ఇవాళ ఢిల్లీలో జైభీం, గల్లీలో జైభీం అని చెప్పి ధర్నా చేయడం హాస్యాస్పదం. అంతేకాకుండా మొన్న ధర్నా చౌక్ దగ్గర కూర్చొని జ్యోతిబాయి పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పి ధర్నా చేసింది. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టు మీ నాయన అధికారంలో ఉన్న 9 సంవత్సరాలు ఏం చేశారు? ఇప్పుడు మీకు జ్యోతిబాయి పూలే విగ్రహం గుర్తుకొచ్చిందా? మీకు బీసీల పట్ల, జ్యోతిబాయి పూలే పట్ల, సావిత్రిబాయి పూలే పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు. నిజంగా బీసీల పట్ల, పేదల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ మా కాంగ్రెస్ పార్టీ కాబట్టే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మీరు విలాసాల కోసం కట్టుకున్నటువంటి ప్రగతి భవన్ కి జ్యోతిబాయి పూలే ప్రజాభవన్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల, పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధి. ఇంకా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ తగ్గించి బీసీలకు ఎంత అన్యాయం చేశాడో తెలంగాణ బీసీ సమాజం గుర్తుపెట్టుకుంది కాబట్టే ఇవాళ మిమ్మల్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు.